18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. పరా అపరా ప్రకృతుల యొక్క స్వరూపములను తెలిపిన పిదప ఈ రెండు ప్రకృతులే సమస్త చరాచర భూతములకు కారణములనియు ఈ రెండు ప్రకృతులతో కలిసిన సమస్త జగత్తునకు తాను మహాకారణమడియు భగవానుడు తెలుపుచున్నాడు. ఏతద్యోనిని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్సస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. సర్వాణి అను విశేషణముతో కూడిన భూతాని అను పదము వేరిని సూచించును. అట్లే పరా అపరా ప్రకృతులు రెండును వాటికి జన్మస్థానములు ఎట్లగును. స్థావర జంగములు అనగా చరాచర ప్రాణులన్నింటినీ భూతాని అను పదము తెలుపును. సమస్త ప్రాణుల ఉత్పత్తి స్థితి వృద్ధులు ఈ అపరా పరా ప్రకృతుల సంయోగము నుండియే కలుగుచున్నవి. కనుక వీటి ఉత్పత్తికి ఈ రెండును కారణములు. ఇదే విషయము 13వ అధ్యాయమునందలి 26వ శ్లోకమునందు క్షేత్రజ్ఞులను పేరా ప్రస్తావింపబడినది. సంపూర్ణ జగత్ అనగానేమి? దాని ప్రభవ ప్రళయములు భగవంతుని వలననే జరుగుచున్నవి అని అనుటలోని విశేషమేమి? జగత్తు అనగా ఈ జడచేతన విశ్వము. దీని ఉత్పత్తి స్థితి ప్రళయములు భగవంతుని వలన ఏర్పడుచున్నవి. మేఘము ఆకాశము నుండి ఉత్పన్నమై ఆకాశములోనేయుండి ఆకాశములోనే విలీనమగుచున్నది. అనగా ఆకాశమే దానికి మూల కారణము, ఆధారము. అట్లే ఈ విశ్వమంతయును భగవానుని నుండియే ఉత్పన్నమై ఆయన యందే స్థితమై ఆయనలోనే విలీనమగుచున్నది. అనగా భగవానుడే దీనికి ఒకే ఒక మహాకారణము, పరమాధారము. ఈ విషయము 9వ అధ్యాయమునందు 4, 5, 6 శ్లోకములలో స్పష్టపరచబడినది. కాని భగవంతుడు ఆకాశము వలె జడము గాని వికారములు గలవాడు గాని కాడు. కేవలము ఉదాహరణముగా మాత్రమే ఆకాశముతో భగవంతుని పోల్చుట జరిగినది. నిజముగా భగవంతుడు జగద్రూపములో ప్రకటితమగుట అతని లీలా విశేషమే. భగవానుడు సమస్త విశ్వమునకు మూల కారణము, పరమాధారము అను విషయము తెలుపబడినది. సహజముగానే ఈ విశ్వము భగవత్స్వరూపము, అతనిచే వ్యాప్తము. ఈ విషయమునే భగవానుడు స్పష్టపరచుచున్నాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటెను పరమ కారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమునల వలె నాయందే కూర్పబడియున్నవి. ఈ జగత్తునకు నాకంటే వేరైన పరమ కారణము ఏదియునూ లేదు అని భగవంతుడనుటలోని ప్రత్యేకత ఏమి? మహాకాశము మేఘమునకు కారణము, ఆధారము. దాని కార్యమైన మేఘము ఆ ఆకాశము యొక్క స్వరూపము. వాస్తవముగా అది తనకు కారణమైన ఆకాశము కంటే భిన్నమైనది కాదు. పరమాత్మ ఈ జగత్తునకు కారణము, ఆధారము అగుట వలన జగత్తు అతని స్వరూపమే, అతని కంటే వేరు కాదు. కనుక పరా అపరా ప్రకృతులు ప్రాణులన్నింటికి కారణమైనను పరమాత్మ అన్నింటికి పరమ కారణము.
సూత్రమునందు సూత్రమణుల వలె ఈ భగవంతుని యందు జగత్తు ఎట్లు కూర్పబడి ఉన్నది. సూత్రమునందు అచ్చటచ్చట ముడులు వేసి వాటిని మణులుగా రూపొందించి దానిని మణిమాలగా భావింతురు. ఈ స్తోత్రమునందును ముడుల మణుల యందును సర్వత్రా కేవలము దారమే వ్యాపించియున్నది. సమస్త జగత్తు భగవంతుని యందే కూర్చబడినది. అనగా భగవంతుడే అన్నింటి యందును వ్యాప్తమయ్యున్నాడని భావము. సర్వే జనా సుఖినో భవంతు.